హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెల్వా అగ్రిటాక్స్. ఈరోజు మనము బంతినారు వేసుకుంటున్నాము. కరెక్ట్గా మనకు దసరా దీపాలు వచ్చేలాగా మనం బంతినారుని ఇలా వేసుకుంటున్నాము. మేము 2 రకాల బంతి విత్తనాలు తీసుకున్నాం, శ్రీగంధ ఆరెంజ్ మరియు బిగ్ బాల్ ఎల్లో. మొత్తం కలిపి దాదాపు 8,000 విత్తనాలు తెచ్చుకొని ముందుగానే మా పొలంలో నర్సరీలో వేసుకున్నాం. అందులో బిగ్ బాల్ ఎల్లో సరిగ్గా రాలేదు, కానీ అదే సమయంలో శ్రీగంధ ఆరెంజ్ మాత్రం చాలా మంచిగా వచ్చింది. మేము కూడా బంతి సాగు మొదటిసారి చేస్తున్నాం. వెరైటీ సెలెక్షన్లో మాకు కొంత అనుభవం లేకపోవడం వల్ల ఈ తేడా వచ్చింది. కాబట్టి మీరు కూడా మొదటిసారి బంతి సాగు చేస్తున్నట్లయితే విత్తనాలు లేకపోతే మొక్కలు తీసుకునేటప్పుడు మీ ప్రాంతంలో మంచి రిజల్ట్స్ ఇచ్చే వెరైటీని తప్పకుండా తెలుసుకొని ఎంచుకోండి. మరో ముఖ్యమైన విషయము, మీరు దసరా లేదా దీపావళి కోసం బంతి సాగు చేయాలనుకుంటే పండుగకు 50 నుంచి 60 రోజుల ముందు నాటడం ప్లాన్ చేసుకోండి. డ్రాగన్ ఫ్రూట్లో అసలు అంతర పంటగా బంతి పూలను ఎందుకు ఎంచుకున్నాము, అసలు అంతర పంటగా ఎంచుకోవాలంటే ఏ క్రైటీరియాస్ చూడాలి, అసలు ఏ పంటలు ఎన్నుకోవాలి, ఏ పంటలు ఎన్నుకోకూడదు, ఇవన్నీ విషయాలు మనము రాబోతున్న డ్రాగన్ ఫ్రూట్ ఇంటర్ క్రాప్ సిరీస్లో అన్నీ తెలుసుకుందాము. అలాగే డ్రాగన్ ఫ్రూట్ సాగు గురించి మరియు బంతి పూల సాగు గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియో మీ వరకు చేరాలంటే ఆ గంట సింబల్ని నొక్కండి.